హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మన గ్యారంటీ ఉంటే గిన మనకి రిటర్న్ ఇచ్చాము అని అంటే వేరే బ్యాంగిల్స్ అయినా ఇస్తారు, లేకుంటే పాలిష్ పెట్టైనా ఇస్తారండి. అలా లేకుండా మనకి కొన్ని అయితే గ్యారంటీ కూడా ఇవ్వరండి. అలాంటివి మనం తెచ్చుకున్నాక మనం వేసుకున్నాక కొన్ని రోజులకే ఈ విధంగా పాలిష్ అనేది పోయి నల్లగా అయితే అయిపోతుందండి. అలాంటప్పుడు మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. మనమైతే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం ఇలాంటి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ని అయితే పాలిష్ అయితే పెట్టేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా మంచి టిప్ అయితే ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి. లాస్ట్ మనం క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనమైతే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసరికి మనం దీనికి వచ్చేసరికి స్టీల్దే వాడుకోవాలండి. బౌల్ అనేది స్టీల్దే వాడుకోవాలండి. అల్యూమినియంవి అలా వాడుకున్నాము అని అంటే ఆ మరకలు అనేవి పోకుండా అలానే ఉండిపోతాయండి. తర్వాత వచ్చేసరికి బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఒక నిమ్మకాయ అనేది తీసుకున్నాండి. మన దగ్గర ఉండే బ్యాంగిల్స్ని బట్టి మనం తీసుకోవాలండి. 4 బ్యాంగిల్సే ఉన్నాయి కాబట్టి నేను ఒక నిమ్మకాయ అయితే పిండేసుకున్నానండి. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఎక్కువ నిమ్మకాయలు అయితే వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయలు అనేవి పిండేసుకొని దాంట్లోకి అయితే వేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఒక స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా అనేది వేస్తానండి. బేకింగ్ సోడా అనేది వేసినప్పుడే మీకు రియాక్షన్ అనేది తెలుస్తుంది కదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీరు చూసాక లాస్ట్లో మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తర్వాత వచ్చేసరికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటానండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు అయితే వేస్తానండి. మీరు రాళ్ళ ఉప్పు ప్లేస్లో కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసరికి వెనిగర్ ఉంటుంది కదండి, ఈ వెనిగర్ అనేది వేసుకోవాలండి. వెనిగర్ అనేది ఒక 1/2 కప్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ కప్పులో అయితే ఒక 1/2 కప్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనంటే మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. బ్యాంగిల్సే కాదండి, చైన్స్ అనేవి కూడా ఉంటాయి కదండి, రోల్డ్ గోల్డ్ చైన్స్ అనేవి కూడా ఉంటాయి కదండి, అవి కూడా నల్లగా అయిపోతాయి కదండి. అలా నల్లగా అయిపోయిన చైన్స్ను కూడా మనం చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. లాస్ట్ అయితే ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ విధంగా చేశారు అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే మనం క్లీన్ చేసుకున్న తర్వాత అవి ఆ కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయంటే అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు అయితే చూడాల్సిందేనండి. ఈ విధంగా వెనిగర్ అనేది వేసినప్పుడు మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదండి. చాలా బాగా అయితే క్లీనింగ్ పర్పస్కి మనకి వెనిగర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టకుండా మనం ఒక చాకు, స్పూన్ ఏదో ఒకటి తీసుకొని మనం కదిలించుకుంటూ ఉండొచ్చండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, జస్ట్ మనం ఏమీ చేయలేదండి. జస్ట్ ఆ వాటర్లో వేస్తేనే మీకు కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో చూసారు కదండి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. మనం ఏం చేయలేదండి, జస్ట్ వాటి వరకే వేసామండి. వేసేసరికి మనకైతే కలర్ అనేది చేంజ్ అనేది మనకి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం అయితే చాలా చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దీంతో అయిపోయింది అని అనుకోవద్దండి, ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉందండి. ఒక 5 మినిట్స్లో అయితే మనం బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా, మనం బయటికి వెళ్ళి శ్రమ పడాల్సిన పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ఒక 5 మినిట్స్లో అయితే మన బ్యాంగిల్స్ అనేవి మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే తెచ్చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఆ వాటర్లో స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. అందుకోసమని మనం స్టవ్ మీద చేసుకోవాలి కాబట్టి మనం అల్యూమినియం వాడకుండా స్టీల్ బౌల్ అయితే వాడుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసరికి మనకి ఇవంతా బాగా ఉడికిపోవాలండి. బాగా ఉడికేసరికి మన కలర్ అనేది చేంజ్ అనేది తెలిసిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇది బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అప్పటి వరకు అయితే మనం ఈ విధంగా మంచిగా అయితే ఉడికించేసుకోవాలండి. మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా, శ్రమ పడాల్సిన పని లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది పెట్టకుండా మనం చాక్తో అయితే
తిప్పుకుంటూ ఉండాలండి. బ్యాంగిల్స్ అన్నిటికీ మనకు వాటర్ అనేది పట్టేటట్టుగా మనం చూసుకోవాలండి. అందుకోసమనండి ఈ విధంగా చూస్తున్నారు కదండి, బాగా అయితే ఉడికిపోవాలండి. ఉడికిపోతే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తానండి. ఈ విధంగా మనం బ్యాంగిల్సే కాదండి, చైన్స్ అయినా నక్లీస్లు అయినా ఏవైనా సరే అండి, మనం ఈ విధంగా వాటర్లో వేసుకున్నాము అని అంటే మనకి మంచిగా అయితే పాలిష్ పెట్టినట్లుగా అయితే మనకి గోల్డ్ కలర్లో అయితే అయిపోతుందండి. మళ్ళీ మనం ఎక్కువ రోజులు యూజ్ చేసినా సరే అంటే అదైతే నల్లగా అయితే అయిపోకుండా మనకు అదే కలర్లో అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఫస్ట్ ఎలా ఉంది కలర్ అనేది మనకి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయింది. చూస్తున్నారు కదంటే మనకి అడుగు భాగంలో కూడా బ్యాంగిల్స్కి అడుగు భాగంలో కూడా నల్లగా అయితే అయిపోతుంది కదండి, అది కూడా మనకి క్లియర్గా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ అనేది చేసుకున్నాము అని అంటే ఇంకా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. బ్యాంగిల్స్ అనేవి మనకి మధ్యలో డిజైన్స్ అనేవి వస్తాయి కదండి, ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి, ఇంత రిస్క్ అయితే ఉండదండి. మనకి డిజైన్స్ అనేవి వచ్చినప్పుడు మధ్యలో అయితే డస్ట్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది కదండి, అదైతే కనపడదండి. ఆ డస్ట్ను కూడా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందండి. లేదంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఎక్కువ శ్రమ అనేది పడకుండా ఒక 5 మినిట్స్లో అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. నేను చూపించాను కదండి, మనకు అప్పుడే కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిందో చూసారు కదండి. ఫస్ట్ ఎలా నల్లగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా గోల్డ్ కలర్లోకి వచ్చాయో చూసారు కదండి. ఈ విధంగా మనమైతే చాలా సింపుల్గా ఈజీగా అయితే మనమైతే చేసేసుకోవచ్చండి. బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా, ఇబ్బంది లేకుండా మనమైతే చేసేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ మన టైం కాదు అని అనుకుంటే మనం క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చండి. ఈ విధంగా మొత్తం మనకి బాగా తెరిలిన తర్వాత చూస్తున్నారు కదండి, బాగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను మీకు చూపిస్తాను ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి ఎంతవరకు వచ్చాయో. ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకోవాలండి. మనం ఉప్పు నీళ్ళు అలా ఉంటాయి కదండి, అలా ఉప్పు నీళ్ళు అలాంటివి ఏం లేకుండా మన డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్ళు ఉంటాయి కదండి, తాగే వాటర్నే వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళు అలా వేసుకున్నారంటే మళ్ళీ నల్లగా అయిపోతాయండి. అలా లేకుండా మనం తాగుతాం కదండి, ఆ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, నేను మీకు చూపిస్తున్నానండి ఎలా కలర్ అనేది చేంజ్ అయిందో. కొంచెం ఇది వేడిగా అయితే ఉంటుంది కదండి, వేడి అనేది చల్లారేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి. వేడి అనేది చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయింది ఆ వాటర్ తోటి. ఇప్పుడు మనం చైన్స్, నెక్లెసెస్ అలా ఏమైనా ఉన్నా కూడా ఈ వాటర్లో జస్ట్ డిప్ చేస్తే చాలండి. నా దగ్గర అయితే ఏం లేవండి, నాకైతే ఏం కనపడలేదు, అందుకోసమని నేను మీకు చూపించలేకపోయానండి. మీరైతే ఈ వాటర్లో ఒక్కసారి మీ దగ్గర చైన్స్ అలా ఏమైనా ఉంటే ఒక్కసారి ఈ వాటర్లో అయితే డిప్ చేసి చూడండి, మీకే తేడా అనేది తెలిసిపోతుందండి, అంత బాగుంటుందండి. అంతేకాకుండా ఈ వాటర్ అనేవి ఉన్నాయి కదండి, ఈ వాటర్ని అయితే మనం ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఈ వాటర్ని అనేది మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుందండి. మనం ఎప్పుడైనా మళ్ళీ మనం పాలిష్ పెట్టుకోవాలి, మనకి కలర్ చేంజ్ అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదండి. ఈ వాటర్ని అయితే చాలా మంచిగా అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసరికి ఈ డిజైన్ అనేది ఉంది కదండి, ఈ డిజైన్లో ఏమైనా డస్ట్ ఉన్నా మనకు క్లీన్ అవ్వాలి అని అంటే ఒక్కసారి ఆ వాటర్ అనేవి ఉన్నాయి కదండి, ఆ వాటర్ కొంచెంగా తీసేసుకొని ఒక బ్రష్ అనేది తీసుకొని, సాఫ్ట్గా ఉండే బ్రష్ అయితే తీసుకోండి. ఒక సాఫ్ట్గా ఉండే బ్రష్ అనేది తీసుకొని మంచిగా అయితే ఈ విధంగా అయితే అనేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ, ఆ వాటరే మనం యూస్ చేసాం కదండి, ఆ వాటరే తీసుకుంటూ కొంచెంగా అనేసామంటే ఆ డిజైన్స్లో ఉండే డస్ట్ అనేది కూడా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మన కలర్ అనేది చాలా బాగా అయితే క్లియర్గా అయితే తెలిసిపోతుందండి. ఏమైనా డస్ట్ ఉన్నా మనకు కనపడదు కదండి, లోపల డిజైన్స్ లోపల చాలా చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కాబట్టి లోపల అనేది ఎంత డస్ట్ ఉంది అనేది తెలియదు కదండి. కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి మంచినీళ్ళు అనేది తీసుకొని నేనైతే క్లీన్ చేస్తున్నానండి. ఈ విధంగా మంచినీళ్ళు అయితే క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు కలర్ అనేది తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా కలర్ అనేది చేంజ్ అయిపోయిందో, చూస్తున్నారు కదండి. తర్వాత వచ్చేసరికి ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే ఉందండి, ఆ ప్రాసెస్ అనేది క్లీన్ చేసుకున్నాము అని అంటే ఇంకా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఈ విధంగా వచ్చేసరికి
ఎంత బాగా షైనింగ్గా ఉన్నాయో చూడండి. మనం ఫస్ట్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నప్పుడు ఎలాంటి షైన్తో అయితే ఉంటాయో మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా అంతే షైన్తో అయితే ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి ఆ బ్రష్ అనేది ఉంటుంది కండి, ఆ బ్రష్ మీద వచ్చేసరికి సర్ఫ్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా సరే అండి, మీరు ఏది యూజ్ చేసినా పర్లేదండి. ఇంకా ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనకి ఇరుక్కొని ఉన్నా కూడా వచ్చేస్తుంది కదండి. అందుకోసమనే సర్ఫ్ అయినా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా ఏదైనా సరే అండి కొంచెం అనేది వేసేసుకొని మళ్ళీ నీట్గా అయితే ఒక్కసారి అయితే మనకి ఎన్నైతే బ్యాంగిల్స్ ఉంటాయో అన్నీ పట్టేసుకొని మనం నీట్గా అయితే అనేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంత నీట్గా క్లీన్ అవుతుంది, ఇంత కలర్ చేంజ్ అవుతుంది అని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగా అయితే వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ మీకోసమేనండి, మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. మీరు మంచిగా చూసి మంచిగా సపోర్ట్ చేశారు అని అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే నేను మీ ముందుకు వస్తానండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, వాళ్ళకు కూడా వీడియో అనేది ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మంచిగా అయితే సర్ఫ్ తీసుకొని మొత్తంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వాటర్లో అయితే వేసేసుకొని మళ్ళీ మనమైతే మంచి నీళ్ళే వాడండి. ఉప్పు నీళ్ళు మామూలు నీళ్ళు అయితే వాడకుండా డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయితే వాటర్లో అయితే వేసుకొని కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే షైనింగ్గా ఎలా ఉన్నాయో చూడండి. కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నాము అన్నంత షైనింగ్లో ఉన్నాయండి. తర్వాత వచ్చేసరికి ఈ టిప్ ట్రై చేశారు అని అంటే మనకి ఎన్ని రోజులున్న బ్యాంగిల్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. అది ఏంటంటే కొంచెం వాటర్లో మంచినీళ్ళలో వచ్చేసరికి కొంచెం పసుపు అనేది వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ వాటర్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం సాఫ్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఆ సాఫ్ట్ క్లాత్లో ఇవి బ్యాంగిల్స్ అనేవి పెట్టేసుకొని మనం తుడిచేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి గాలి అనేది తగలకుండా ఒక బాక్స్ అనేది ఉంటుంది కదండి, వైట్ కలర్ బాక్స్ అనేది ఉంటుంది కదండి, ఆ బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అని అంటే అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అంటే బ్యాంగిల్స్ అనేవి నల్లబడకుండా ఈ విధంగా గోల్డ్ కలర్లోనే అయితే ఉంటాయండి. మనం క్లీన్ చేసుకునేటప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండే క్లాత్ ఉంటుంది కదండి, ఆ విధంగా సాఫ్ట్గా ఉండే క్లాత్ని అయితే యూస్ చేయండి, మనకు బాగుంటుందండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్ చూసారండి, ఇప్పుడు మనం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాంగిల్స్ అనేవి ఎలా కలర్ చేంజ్ అయ్యాయి. కొత్త బ్యాంగిల్స్ తెచ్చుకుంటే ఇంతకన్నా కలర్గా ఉంటాయండి. ఆ విధంగా మనం కొత్త బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా అయితే మనం ఇంట్లోనైతే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.